మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా డిసప్పాయింట్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ ప్రాజెక్ట్ లో అన్నిటికన్నా ఓజీకే ఎక్కువగా క్రేజ్ ఉంది. అయితే ఓజీ సెప్టెంబర్ 27 రిలీజ్ అవుతుందా లేదా అనేది ఇండస్ట్రీలో ఇప్పుడు చర్చ జరుగుతుంది. 3 ఏళ్ల ముందు మొదలుపెట్టిన హరియర వీరమల్లు డైరెక్టర్ క్రిస్ గారు బయటకు వచ్చేసి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని జ్యోతికృష్ణ గారు టేకప్ చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ అయితే 2 టీజర్లే తప్ప సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే సంగతి చెప్పలేకపోతున్నారు. డైరెక్టర్ హరిశంకర్ పవన్ కళ్యాణ్ గారి డేట్స్ కోసం ఎదురు చూసి చివరికి తేజ గారితో మిస్టర్ బచ్చన్ ని మొదలు పెట్టాడు. ఇంకా ఓజీ సంగతి చూస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఈగల్ గా వెయిట్ చేస్తున్న మూవీ 20 రోజులు డేట్స్ ఇస్తే సినిమా పూర్తి అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు హరియర వీరమల్లు షూటింగ్ లో పాల్గొన్నారు. ఓజీ రిలీజ్ అవుతున్న సెప్టెంబర్ 27 దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లక్కీ భాస్కర్ కూడా ఆ రోజే రిలీజ్ అవుతుంది. పెద్ద సినిమా రిలీజ్ అవుతున్న డేట్ కి చిన్న సినిమా రిలీజ్ అవ్వదు కదా, అందుకనే ఓజీ రిలీజ్ అవుతున్న డేట్ మీద వస్తుందని అందరికి నమ్మకం పోయింది. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. కొంతమంది నిబ్బాగాళ్ళు దేవర మూవీ ఫస్ట్ సింగిల్ ని ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు భయ్య. ఆల్ మిక్స్ మ్యూజిక్ కావాలంటే అనిరుతే ఉండాలంటూ చాలా ఘోరంగా కామెంట్ చేస్తున్నారు. అసలు జరిగింది ఏమిటంటే దేవర మూవీ ఫస్ట్ సింగిల్ లో తారక్ అన్నని ఎలివేట్ చేస్తూ చూపిస్తారు అనుకుంటే అనిరుతే తనకు తానే ఎలివేషన్ ఇచ్చుకుంటూ ఎక్కువసేపు వీడియోలో కనిపించాడు. బ్యాక్గ్రౌండ్ లో వినిపించే బీజిఎం లియో మూవీ రెస్ట్ ఇన్ పీస్ బీజిఎం లానే అనిపిస్తుంది. ఇంకా కొంతమంది అనిరుత్ మ్యూజిక్ ఇస్తే అడుగు తింటారు, తమన్ మ్యూజిక్ ఇస్తే తవల వాయిస్తాడు, డిఎస్పీ మ్యూజిక్ ఇస్తే డాన్స్ చేస్తాడు అని నినాదంలో ఉన్నారు. జరగండి సాంగ్ లో తమన్ ఇచ్చిన ట్యూన్ కు జాబిలమ్మ జాకెట్ వేసుకొచ్చినండి అనే మాటకు మెగా ఫ్యాన్స్ అందరూ హట్ అయినట్టు ఉన్నారు. అందుకనే తమన్ని సైలెంట్ గా వేసేస్తున్నారు. డిఎస్పీ ఇచ్చిన ట్యూన్ కు ప్రపంచం అంతా డాన్స్ చేస్తుంది, కానీ తమన్ ఇంకా అనిరుత్ ఇచ్చిన మ్యూజిక్ కు హీరోల ఫ్యాన్స్ స్టెప్ వేయలేకపోతున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ లో మీకు ఏ పాట నచ్చిందో కింద కామెంట్ చేయండి.